దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి నుండి 18 వచనాల వరకు మోషే ఇశ్రాయేలీయులు పాడినటువంటి కీర్తన గురించి రాయబడింది. ఈ కీర్తన 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు ఈ కీర్తన కొనసాగినట్లుగా మనం చూస్తాము. ఈ కీర్తన కొనసాగించబడింది. అయితే ఈ 18 వచనాలను 3 భాగాలుగా మనం విభజిస్తే, మొదటి భాగంలో సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి స్తుతించినటువంటి విధానం కనపడుతుంది. మొదటి భాగం మొదటి వచనము నుండి 3వ వచనం వరకు. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మొదటి భాగం. ఇందులో మనకు కనబడేది ఏమిటంటే, సర్వశక్తుడైన దేవుణ్ణి వారు కీర్తించి గానం చేశారు. రెండవ భాగం 4వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇది రెండవ భాగం. ఇందులో మనకి కనబడేది ఏమిటంటే, ఐగుప్తులో దేవుడు వారికి ఏం చేశాడో, ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడో అనే దాని గురించి వారు కీర్తన పాడి గానం చేశారు. మూడవ భాగం నిర్గమకాండంలో 13వ వచనం నుండి 18వ వచనం వరకు మూడవ భాగం. ఈ భాగంలో కనబడేది ఏమిటంటే, కనానీయులకి దేవుడు ఏం చేయబోతున్నాడో అనే దాని గురించి వారు దేవుణ్ణి కీర్తించారు. ఈ 3 భాగాల్లో మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మొదటి భాగం అయితే, అందులో సర్వశక్తుడైన దేవుని గురించి వారు కీర్తించారు. 4వ వచనం నుండి 12వ వచనం వరకు రెండవ భాగం అయితే, అందులో ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడో అనే దాని గురించి కీర్తించారు. 13వ వచనం నుండి 18వ వచనం వరకు మూడవ భాగం అయితే, అందులో కనానీయులకు దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి వారు కీర్తించారు. ఇది ఈ కీర్తనలో 18 వచనాలలో ఉన్నటువంటి 3 భాగాలలో ఉన్నటువంటి వివరణ. అయితే ఈ కీర్తన ఎవరెవరు పాడారు? 20వ వచనంలో, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో, అహరోను సహోదరియు ప్రవక్తయు నగు మిరియాము తంబురాను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, మిరియాము వారితో కలిసి ఇట్లు పలవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో పడద్రోసెను. ఈ విధంగా వారు ఈ కీర్తనను పాడినట్లుగా రాయబడింది. ఇక్కడ అహరోను సహోదరి అయినటువంటి మిరియాము, అలాగే 15వ అధ్యాయం మొదటి వచనంలో మోషేయు, ఇశ్రాయేలీయులను, అలాగే ఇక్కడ కొంతమంది స్త్రీలను, వీరందరూ కలిసి తంబురాతోనూ నాట్యముతోనూ వారు దేవుణ్ణి కీర్తించి గానం చేశారు అని రాయబడింది. ఇక్కడ వారి కీర్తన పాడిరి అనే మాట మొదటి వచనంలో చదువుతాం, 15వ అధ్యాయం మొదటి వచనంలో. ఆ తరువాత వాక్యాన్ని మనం చదివితే, ఈ కీర్తనను గురించి వారు యెహోవాను గూర్చి గానము చేసిరి అనే మాట కూడా రాయబడింది. వారు గానము చేశారు. 2వ వచనంలో కూడా యెహోవాయే నా బలము నా గానము అని రాయబడింది. ఆ తర్వాత ఇంకా మనం ఆ కింద వచనాలను మనం చదువుకుంటూ వస్తే, వారు దేవుణ్ణి గానం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతుంటాం. 21వ వచనంలో కూడా యెహోవాను గానము చేయుడి అని రాయబడింది. అంటే వారు కీర్తనను గానముగా వారు పాడారు. వారు చేసినటువంటి, వారు రచించినటువంటి ఈ కీర్తన ఇశ్రాయేలీయులు, మోషే, అహరోను, మిరియాము, అక్కడున్నటువంటి కొంతమంది స్త్రీలు అందరూ కలిసి వారు దేవుణ్ణి కీర్తించి గానము చేశారు. వారు కీర్తించి గానము చేసినటువంటి ఈ గానములో, ఈ కీర్తనలో కొన్ని ప్రత్యేకతలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు అందరూ కూడా, మోషేతో కూడా మిరియాము అందరూ కలిసి కీర్తించి గానము చేసినటువంటి ఆ గానములో 5 రకాలైన ప్రత్యేకతలు మనం చూడగలుగుతాం. ఈ 5 రకాలైనటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే, ఇందులో ఈ 15వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదివితే మొదటి ప్రత్యేకత మనకి కనబడుతుంది.
రెండవ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను అని వ్రాయబడింది. వారు కీర్తించి గానం చేసినటువంటి ఈ గానములో ఉన్న మొదటి ప్రత్యేకత ఏమిటంటే రక్షణ గానము ఇందులో కనబడతా ఉంది. వారు చేసినటువంటి గానము రక్షణ గానం. ఎందుకంటే వారు ఈ యొక్క కీర్తన గానములో దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన రక్షణను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే యెహోవా నాకు రక్షణయు ఆయను, ఆయన నాకు రక్షణయు ఆయను అని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను వారు జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణను వారు కీర్తన గానముగా వారు పాడుతూ ఉన్నారు. మన అనుదిన జీవితాల్లో కూడా మనం రక్షణను, దేవుడు అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకం చేసుకోవాలని దీని యొక్క అర్థం. అందుకనే యోనా కూడా దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ? యోనా గ్రంథములో 2వ అధ్యాయము 9వ వచనంలో యోనా దేవుని యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించాడండి. చదువుదాం ఒకసారి. యోనా గ్రంథంలోనికి వెళ్తే 2వ అధ్యాయము 9వ వచనంలో మాటను చెప్తాడు. 9వ వచనములో, నేను మృక్కుకనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాను. దేవుని రక్షణ ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడండి? చేప కడుపులో ఉండగా, తిమింగలం యొక్క కడుపులో ఉన్నప్పుడు దేవుని రక్షణ జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రార్థిస్తున్న సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులేమో వారు కీర్తన గానము చేస్తూ, వారు కీర్తనను గానముగా చేస్తున్న సందర్భంలో దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ యోనా ఏమో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని రక్షణ జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మనం దేవుని కీర్తించిన, గానం చేసిన మన యొక్క రక్షణ లేక మనం కీర్తించేటువంటి గానములో, మన కీర్తన గానం అన్నిటిలో కూడా దేవుని యొక్క రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తరువాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా ఏ విధంగా అయితే తిమింగలం యొక్క కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క రక్షణ జ్ఞాపకం చేసుకొని యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని చెప్పాడో, ఆ రక్షణ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది మనకి తెలియచేయబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా మరొక వాక్యాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాటను తెలియపరుస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అంటాడు. ఇక్కడ పౌలు గారు విశ్వాస జీవితంలో రక్షణను జ్ఞాపకం చేసుకోవాలంటాడు. మన విశ్వాసం ద్వారా దేవుని కృపచేత రక్షించబడ్డాం. కాబట్టి ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో అనుదినము దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 3 సందర్భాలు ఇందులో మనం చూసామండి. ఇశ్రాయేలీయులు వారు కీర్తించి గానము చేసినటువంటి ఆ కీర్తన గానములో రక్షణను జ్ఞాపకం చేసుకున్నారు. యోనా ప్రార్థనలో రక్షణను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటలో మన విశ్వాస జీవితంలో రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీయులు 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు కీర్తన గానములో ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత ఏమిటంటే అది రక్షణ గానము. వారు చేసినటువంటి గానం ఎలాంటిదంటే, కీర్తన గానం ఎలాంటిదంటే రక్షణ గానము. ఇది మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకతను మనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలోనికి రండి. 2వ వచనాన్ని మరలా మనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 2వ వచనములో రాయబడిన మాటను, చివరి లైన్లో ఉన్నటువంటి మాటను చదువుదాము. ఆ మాటను చదువుదాం. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను అని అంటాడు. ఆయన మహిమ స్తుతించేదను అని రాయబడింది. అంటే ఇది రెండవదిగా వారు కీర్తన గానములో, ఇశ్రాయేలీయులు కీర్తన గానములో రెండవ ప్రత్యేకత ఏమిటంటే స్తుతి గానము చేశారు. స్తుతి గానము వారు చేసినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఈ వచనాలలో ఆ మాటను మనం చదువుతాం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలను వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన మహిమను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క 2వ వచనములో ఆ మాటను మనం చదువుతాం. ఆయన మహిమ స్తుతించేదను. స్తుతిగానముగా చెప్పబడుతూ ఉంది ఈ వచనములో. కనుక ఇది రెండవ ప్రత్యేకతగా మనం చదువుతూ ఉన్నాం. దేవుని మనం స్తుతించాలి. అనుదినము కూడా దేవుని స్తుతించాలి. సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త యేసు ప్రభువారు 8 రోజుల బాలుడుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలోనికి తేబడినప్పుడు ఆ బాలుడైన యేసును చేతుల మీదకి తీసుకొని
దేవుణ్ణి స్తుతిస్తున్నాడని లూకా సువార్తలో ఆ మాటను మనం చదువుతాము. 2వ అధ్యాయము 29 వచనములలో ఆ మాటను చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనములో ఆ మాట రాయబడి ఉంటుంది. సిమియోను యేసు ప్రభువుని చేతుల్లో తీసుకొని ఎత్తుకొని ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 28వ వచనంలో రాయబడిన తల్లిదండ్రులు శిశువైనటువంటి యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులు తాను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లైనను అని రాయబడింది. దేవుని యొక్క స్తుతి అనగా ఇశ్రాయేలీయుల యొక్క స్తుతి గానములో కూడా వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా స్తుతి గానము చేసినట్లుగా రాయబడింది. కనుక మనం ఎప్పుడు దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అందుకని దావీదు యొక్క కీర్తనలలో కూడా ఎక్కువగా దేవుని స్తుతించే వాడిగా కనబడతా ఉన్నాడు. 103వ కీర్తన అందులో ప్రాముఖ్యమైంది. 103వ కీర్తనలో ఏముంది? దావీదు ఏ విధంగా దేవుని స్తుతించాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమని దేవుని స్తుతించాడు. కాబట్టి దావీదు యొక్క ప్రతి స్తుతి గానములో కూడా, ప్రతి స్తుతి కీర్తనలో కూడా, ఆయన కీర్తించి గానము చేసినటువంటి ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతించినటువంటి అనుభవం మనకి కనబడుతుంది. కానీ బట్ ఇక్కడ మోషే, మిరియాము, అహరోను, ఇశ్రాయేలీయులు అందరూ కూడా కలిసి వారు ఏ యొక్క కీర్తన అయితే గానం చేశారో ఆ కీర్తన గానములో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటంటే స్తుతి గానము. మొదటి ప్రత్యేకత రక్షణ గానము, రెండవ ప్రత్యేకత స్తుతి గానము. మూడవ ప్రత్యేకతను మనం చదువుదాం. మూడవ ప్రత్యేకతలో ఉన్నటువంటి మాటను మనం నిర్గమాకాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ వచనాన్ని మొత్తం యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును అని రాయబడింది. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును అని రాయబడింది. అంటే శత్రువు యొక్క కలగజేసినటువంటి ఆ మరణములో నుండి వారు బయటపడ్డారు. ఇప్పుడు శత్రువు మీద దేవుని యొక్క హస్తము వీళ్ళ బలము వలన వారు విజయము పొందారు. శత్రువు చితకగొట్టును అని వ్రాయబడింది. దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువుని చితకగొడుతుంది అని వారు గానం చేశారు. అంటే దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది విజయగానం. మూడవదిగా విజయగానం. దేవుడు తన దక్షిణ హస్త బలము చేత ఇశ్రాయేలు యొక్క శత్రువులను చితకగొట్టాడో వారి నుండి మరణము నుండి దేవుడు ఎలాగా దేవుడు విడిపించాడో అనేటువంటి ఆ విజయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుడు అనుగ్రహించిన విజయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ కూడా మోషే, అహరోను, మిరియాము, ఇశ్రాయేలీయులు అందరూ కూడా వారు ఏ కీర్తన అయితే వారు కీర్తన గానము చేశారో ఆ కీర్తన గానములో ఒకటి రక్షణను జ్ఞాపకం చేసుకొని రక్షణ గానముగా వారు దేవుని మహిమపరిచారు. రెండవదిగా ఆ కీర్తన గానములో వారు దేవుని యొక్క స్తుతిని జ్ఞాపకం చేసుకొని వారు దేవుని స్తుతించారు. మూడవదిగా వారు కీర్తించిన కీర్తన గానములో దేవుడిచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా దేవుడు వారి నుంచి శత్రువుల నుంచి విడిపించారు అనేది అంటే దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కనుక మనం కూడా క్రీస్తు అనుగ్రహించిన విజయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎఫెసు పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని రాయబడింది. క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించారు. అదేవిధంగా కొరింథీ పత్రికలు కూడా మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో కూడా మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు మూలముగా మనకి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అని అంటాడు. ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో క్రీస్తు యేసు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. కాబట్టి క్రీస్తు యేసు మూలముగా మనకి జయము అనుగ్రహించబడతా ఉందండి. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ప్రార్థన చేయని, దేవుని కీర్తించని, దేవుని ఆరాధించని, వీళ్ళరా దేవుని కొరకు మనం ఏ కార్యాలు మనం చేసిన అందులో
ఒకటి మన రక్షణని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా స్థుతి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతించే అనుభవంలో మనం ఉండాలి. మూడవదిగా దేవుడిచ్చిన విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మిరియాము, మోషే, ఇశ్రాయేలీయులు, అహరోను స్త్రీలందరూ కలిసి వారు దేవుణ్ణి కీర్తించి గానం చేశారు. వారు కీర్తించి గానం చేసిన ఆ గానము లో ప్రత్యేకతలను మనం చూస్తున్నాం. ఒకటి రక్షణ గానముగాను, రెండు స్తుతి గానముగాను, మూడు విజయగానముగాను వారు ఆ కీర్తనను గానం చేశారు. చివరిగా మనం నాలుగో విషయాన్ని మనం చదువుకుందాం. నాలుగవ ప్రత్యేకతను మనం చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో రాయబడిన మాటను చదువుదాం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను అని అంటాడు. ఆ తర్వాత ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయనను నేను స్తుతించేదను. ఈ విధంగా ఈ 2వ వచనం నుండి మనం చదివితే ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను అన్నాడు. ఇది సాక్ష్యానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆయన చేసిన మేలుల ఉపకారాలను బట్టి నేను వర్ణించేదను అన్నాడు. అంటే సాక్ష్యగానము వారు చేస్తూ ఉన్నారు. వర్ణించాలండి. దేవుడు చేసిన మేలుల ఉపకారాలన్నిటిని బట్టి మనము వర్ణించేటువంటి వారిగా మనం ఉండాలి. సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. కనుక ఈ ఈ యొక్క ఇశ్రాయేలీయులందరూ అనగా మోషే, అహరోను, మిర్యాములందరూ కూడా వారు ఏ విధంగా అయితే వారు కీర్తనను కీర్తించి గానం చేశారో, ఆ కీర్తన గానములో ఉన్నటువంటి నాలుగవ ప్రత్యేకత ఏమిటంటే సాక్ష్య గానము వారు చేశారు. సాక్ష్య గానం. అందుకని వర్ణిస్తాను అని ఉన్నారు. ఆ వాక్యంలో ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అధిపతులలో శ్రేష్ఠులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. సముద్రంలో పడద్రోసెను. ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడదేశాడు. ఇక్కడ సాక్ష్యాన్ని వారు పంచుతూ ఉన్నారు. దేవుడు ఏమేం చేశాడో, ఏ అద్భుతాలు చేశాడో, ఏ విధంగా కార్యాలను జరిగించాడో అనేది వర్ణిస్తూ ఉన్నారు, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇది సాక్ష్యగానముగా మనం చదువుతూ ఉంటాం. ఈ 15వ అధ్యాయంలోనే 4వ వచనం, 8వ వచనం, 10వ వచనం, ఆ తర్వాత 12వ వచనం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సాక్ష్యాలు. ఇశ్రాయేలు ప్రజలు వారు కీర్తించిన గానములో వారిచ్చిన సాక్ష్యాలు, దేవుడు ఏం చేశాడని చెప్పినటువంటి మాటలు ఇందులో మనకి కనబడతాయి. అందుకనే ఇది 4వదిగా ఈ కీర్తన గానములో ప్రత్యేకత ఏమిటంటే సాక్ష్య గానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చివరిగా 5వ మాటను మనం చదువుకుందాం. 5వ మాటను మనం చదువుకుందాం. ఈ సాక్ష్య గానముని గురించి కూడా మనం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను చదువుకొని మనం చివరి ప్రత్యేకతలోనికి వెళదాం. చూడండి, యోహాను పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ మాటలు ఒకసారి మనం చదువుకుందాము. సాక్ష్య గానం కదండి, సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి కదా. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూసినవో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయనో, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన అనిత్య జీవం మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని వ్రాయబడింది. కనుక సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కీర్తించి గానము చేసినటువంటి ఆ కీర్తన గానముల సాక్ష్యం ఉన్నది. ఒకటి రక్షణ ఉన్నది, 2 స్తుతి ఉన్నది, 3 విజయం ఉన్నది, 4వదిగా సాక్ష్యం ఉన్నది ఈ కీర్తనలో. అందుకే ఈ కీర్తనలో ప్రత్యేకతలుగా మనం ఈ కీర్తనను మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైన కీర్తనగా ఈ కీర్తనను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది సాక్ష్యమును గురించినటువంటి ప్రియులర గానముగా మనం చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏం చెప్పారండి? భూదిగంత యూదయలోను, సమరయలోను, గలిలయ ప్రాంతం అంతటి కూడా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయుందురు అని అపోస్తల కార్యములలో మరి యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాట 8వ వచనములో మనం చదవగలుగుతామండి. ఆ విషయాలను కూడా ఆ వచనాలలో మనం గమనించగలుగుతూ ఉంటాము. 8వ వచనం మనందరికీ తెలిసినటువంటి ప్రియులరా మాట. 8వ వచనములో వ్రాయబడిన మాట, మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆయన గురించినటువంటి సాక్ష్యగానము చేసేవారిగా మనం ఉండాలి. అదే ఇశ్రాయేలీయులు, మిరియాము, మోషే చేసినటువంటి కీర్తనగా మనం చదువుతూ ఉన్నాం. ఇకపోతే చివరి ప్రత్యేకత మనం చదువుకుందాం. చివరి ప్రత్యేకత, ఇశ్రాయేలీయులు ఆ కీర్తనను వారు కీర్తించి గానం చేశారు. 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి కీర్తన.
ఈ విధంగా వారు గానము చేస్తున్నటువంటి ఆ కీర్తనలో కొన్ని ప్రత్యేకతలు మనం చూసాం. మొదటి ప్రత్యేకత రక్షణ గానం. వారు రక్షణ జ్ఞాపకం చేసుకొని రక్షణ గానముగా వారు పాడారు. రెండవదిగా వారు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ స్తుతిగానం పాడారు. మూడవదిగా వారు దేవుడు వారికిచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విజయగానముగా వారు పాడారు. నాలుగవదిగా దేవుడు చేసిన వాటిని వర్ణిస్తూ సాక్ష్యమిస్తూ సాక్ష్యగానముగా పాడారు. ఇప్పుడు ఫైనల్గా ఐదవ ప్రత్యేకతను మనం చదువుదాం. ఈ యొక్క కీర్తనల్లో రాయబడినటువంటి 5వ మాట 15వ అధ్యాయం నిర్గమకాండంలోనికి రండి. 15వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చదువుతున్నాం. నిర్గమకాండంలో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటి వచనములో ఉన్నటువంటి మాట, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అనే మాటను మనం చదువుతున్నాం. మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి పాడారు. ఎక్కడ పాడారండి? ఇశ్రాయేలీయుల యొక్క ఇశ్రాయేలీయులను అనే మాట వీళ్ళని ఇంకా 20వ వచనంలో కూడా చదివితే అక్కడ స్త్రీలందరూ అని వ్రాయబడింది. మిరియాము, అహరోను, అలాగే స్త్రీలందరూ. ఇక్కడ మొదటి వచనం అయితే ఇశ్రాయేలీయులు అని వ్రాయబడింది. అంటే సమాజంలో వారు గానం చేశారండి. ఎక్కడో ఒంటరిగానో ఏకాంతంగానో లేకపోతే వారు వ్యక్తిగతంగానో ఇక్కడ పర్సనల్గానో వారు దేవుణ్ణి కీర్తించినట్లుగా గానం చేస్తున్నట్లుగా లేదు, కానీ సమాజము మధ్యలో వారు దేవుణ్ణి కీర్తించి గానం చేశారు. వారు కీర్తించి గానం చేసిన గానములో ఉన్నటువంటి 5వ ప్రత్యేకత ఏమిటంటే సమాజ గానము అంటారు. అంటే సమాజముల మధ్యలో దేవుణ్ణి మనం కీర్తించటం, సమాజంలో మన దేవుని మనం కీర్తించి గానం చేయటం, ఇది 5వ ప్రత్యేకత. ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఇశ్రాయేలీయుల యొక్క పాలెము మధ్యలో, ఇశ్రాయేలు యొక్క సమాజము మధ్యలో వారు ఈ కీర్తన ఎత్తి పాడారు, గానం చేశారు. తంబురతోనూ నాట్యముతోనూ దేవుణ్ణి వారు ఆరాధించి గానం చేసి వారు కీర్తించారండి. కనుక ఈ సమాజంలో మనం దేవుణ్ణి గానం చేసేటువంటి వారిగా 35వ కీర్తనలో కీర్తనకారుని యొక్క అనుభవం కూడా అదే. దావీదు యొక్క అనుభవం కూడా అదే. దావీదు సమాజ గానము, సమాజముల మధ్యలో దేవుని నామమును వివరించేదను అని కీర్తించదనని మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలీయులు, మోషే, అహరోను, మిరియాము వీరందరూ కలిసి సమాజం మధ్యలో దేవుణ్ణి కీర్తించి గానం చేశారు. వారు చేసినటువంటి ఈ కీర్తన గానము చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వారు కీర్తన గానములో ఉన్నటువంటి 5 ప్రత్యేకతలు మనం చూసాం. 1 రక్షణ గానముగాను, 2 స్తుతి గానముగాను, 3 విజయ గానముగాను, 4 సాక్ష్య గానముగాను, 5 సమాజ గానముగాను ఈ యొక్క కీర్తన గానము కనబడుతూ ఉంది. ఇది 15వ అధ్యాయంలో మొదటి వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి, ముఖ్యంగా కీర్తన గానములో ఉన్నటువంటి విశేషతలు. మరలా ఈ నిర్గమకాండములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.